హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు బాగాలేదని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన భూములను ప్రైవేటు వ్యక్తులకు ఎలా అమ్ముతారని ప్రశ్నించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉండే యూనివర్సిటీని బుల్డోజర్లతో యుద్ధ వాతావరణం నెలకొల్పారన్నారు. ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూర్చుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయని, కానీ జీవ వైవిధ్యాన్ని నాశనం చేసేలా ప్రకృతిని ధ్వంసం చేయడం సరికాదన్నారు. పర్యావరణానికి విఘాతం కలుగుతోందని సుప్రీంకోర్టు భూముల్ని చదును చేసే పనులను నిలుపుదల చేయాలని తీర్పునివ్వడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదన్నారు. విలువైన భూములు కాపాడే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం సంతోషకరంగా ఉందని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఓయూ జేఏసీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎంతమంది ముఖ్యమంత్రుల దృష్ట్యా 10-15 మంది ముఖ్యమంత్రుల దృష్ట్యా ఎవ్వరు వెంగళరావు కానీ, చెన్నారెడ్డి కానీ, ఎన్టీ రామారావు, చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, ఏ ముఖ్యమంత్రి కూడా భూములు అమ్మాలని విజయభాస్కర్ రెడ్డి హాస్టల్కుంటే అంటుడు కృష్ణాన్ని హాస్టల్ బిల్డింగ్ కట్టమంటూ బంజారా స్టడీ సర్కిల్ కట్టమంటూ మరి వచ్చే తరాల భూములు ఉంటాయని అంటున్నారు ఎవరు విజయభాస్కర్ రెడ్డి. అట్లాంటి గొప్ప గొప్ప ముఖ్యమంత్రులే ఒక ఎకరా భూమి కట్టడానికి అమ్మడానికి ముందుకు రాని పరిస్థితుల్లో ముఖ్యమంత్రులు చూశాం. ఈయన 100,000 ఎకరాలు భూకుమ్మడి అమ్ముతుంటే రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నా, మీరు ఏ భూమి కొన్నా మళ్ళా పెట్టి ఆ భూమి వాపసు వస్తుంది, మీ పైసలు మునుగుతాయి, ఆ భూమిలో పేదలు ఇల్లు కట్టుకుంటారు, నిండా మునుగుతారు, మీరు మళ్ళీ చివరకు ఉరిస్తారే మీకు శిక్ష. అట్లా అయిపోతుంది, అప్పుల పాలవుతారు, బ్యాంకు వాళ్ళు అప్పులు అవుతాయి, మీ రియల్ ఎస్టేట్ భూములను ఎవరైనా ఇండ్లు కొనరు, విల్లాలు ఇండ్లు కొనరు. కాబట్టి ఈ వైఖరిని మార్చుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వాలు అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, భూముల దందాలనే పైసలు ఎక్కువ వస్తాయని ఇష్టం వచ్చినాడు దందాలు చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెవెన్యూ వ్యవస్థను, పోలీసు వ్యవస్థను గుప్పిట్లా పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు సర్టిఫికేట్లు ఇష్యూ చేసుకుంటా, రికార్డులు తారుమారు చేసుకుంటా, న్యాయాన్ని అన్యాయం, అధర్మాన్ని ధర్మంగా మార్చి తొప్పుడు దొబ్బుతున్న రాష్ట్రాన్ని ఈ వైఖరిని మార్చుకోవాలి.